ప్రభునామన స్తోత్రాలు. కూడిన మీ అందరికీ నా వందనాలు. మరి యొక్క ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. 51వ కీర్తన మనం చదువుకుందాం. 51వ కీర్తనలో నుంచి మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడతారు. 51వ కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనం ఒకసారి దయచేసి చదివి సహాయం చేయండి. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చాలండి, చాలు. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నాం కదా. ఏమనుంది అక్కడ? దేవా నా యందు శుద్ధ హృదయం. ఎవరు ఈ ప్రార్థన చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఇప్పుడే చదువుకున్నాం కదా మనం కీర్తన 6వ కీర్తనలో. ఎవరు? దావీదు గారు. అదే దావీదు గారు. ఆయన ఎవరు అసలు? ఈజ్ కింగ్. ఎవరికి కింగ్? ఎవరికి రాజు? దావీదు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎవరు ఏర్పాటు చేశారు? దావీదుని దేవుడు ఏర్పాటు చేశారు. సౌలు దేవుడికి వ్యతిరేకం అయిపోయి మరి దేవుడి మాట విన్న సందర్భాల్లో దేవుడికి కోపం వచ్చి సౌలుని రాజుగా ఏర్పాటు చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడి, నేను సౌలుని త్రోసివేసి నా హృదయానుసారైనటువంటి మనుష్యుని నేను ఏర్పాటు చేసుకున్నా. ఆయన ఎవరో తెలుసా? దావీదు అని ఎవరు చెప్పారు? సాక్ష్యం ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. ఎవరు చెప్పారు? అలాంటి దావీదు ఏం చేశాడో తెలుసా? రాజు అయిన తర్వాత దేవుడు చెప్పారు. ఒక మనిషి గురించి దేవుడు చెప్తారు దావీదు గురించి. ఇస్ ద మ్యాన్ బిఫోర్ మై హార్ట్, బిఫోర్ మై ఓన్ హార్ట్. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు అని దావీదు గురించి దేవుడు చెప్తే, దావీదు చాలా మంచి రాజు, చాలా బాగా చేశాడు. కానీ ఒక్క విషయంలో ఆయన దేవుడికి వ్యతిరేకం అయిపోయాడు. ఏ విషయంలో? దావీదు బత్షెబ అనే ఆమెతో పాపం చేస్తాడు. రాజులందరూ యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దావీదు యుద్ధం చేయకుండా మేడ ఎక్కేసేసి మేడ మీద ప్రశాంతంగా తిరుగుతూ ఉంటే ఆ పక్కన ఒక స్త్రీ స్నానం చేస్తా కనిపించింది. ఆయన రాజకోట కదా, ఆ అమ్మాయిని చూస్తాడు. మనిషి జీవితంలో కన్ను ఎప్పుడైతే చూసిందంటే చూడటం ద్వారా బ్రెయిన్లో ఒక రియాక్షన్ జరుగుతుంది. జరిగి చూసిన దాన్ని కావాలనుకుంటాడు మనిషి. దావీదు కూడా మనిషే కదా, ఎంత మంచోడైనా కూడా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మానవుని జీవితంలో. చూసి ఆమెకు అప్పటికే వివాహం అయిపోతుంది. ఊరియా అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి దావీదు సైన్యంలోనే ఒక భటుడిగా పనిచేస్తాడు యుద్ధాన్ని చేయడం విషయంలో. ఊరియా భార్యని పిలిపించుకుని, ఆయన రాజు కదా, రామంటే వచ్చింది. పిలిపించుకుని ఏం చేశాడు దావీదు? ఆమెతో పాపం చేశాడు. ఏం చేశాడు? పాపం చేశాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఎవరిని ఊరుకోడు. నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పి దావీదుని అన్నా, దేవుడు దావీదుని కూడా శిక్షించాడు. దేవుడి స్తోత్రం. సో ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు ఎలాంటి వాడివైనా దేవుడికి పక్షపాతం లేదు. దేవుడికి ఏం లేదు? పక్షపాతం లేదు. దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. నీ క్రియలను బట్టి నీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు దేవుడికి అనుకూలంగా బ్రతికితే నీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే నీ జీవితంలో రాకూడని వస్తే, ఏమొస్తే? రాకూడని వచ్చినాయి అంటే అప్పుడు నీకు మళ్ళీ నువ్వు చాలా మోకరించి ప్రార్థన చేసినా కూడా నీకు త్వరగా ఇబ్బందులు నువ్వు బయటకు రాలేవు. ఎందుకంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసావు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన దానిని బట్టి నీ జీవితంలో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వస్తున్నాయి. కాబట్టి నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, ఇబ్బందుల్ని నువ్వు తొలగించుకోవాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్న 51వ కీర్తనలో మొత్తం కూడా ఆ పశ్చాత్తాప ప్రార్థన. ఏ ప్రార్థన అది? పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన అది. దావీదు రాజు బత్షెబతో పాపము చేసిన తర్వాత తన జీవితంలో నాతాను అనేటువంటి ఒక ప్రవక్త వస్తాడు. వచ్చి దావీదు రాజు కదా, డైరెక్ట్గా చెప్తే ఏమన్నా ఫీల్ అవుతాడని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తాడు. ఏమని? ఒక రాజు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చాలా గొర్రెలు ఉన్నాయి. అన్ని గొర్రెలు ఉన్నా కూడా వాటిని వదిలేసి ఒక వ్యక్తికి బాగా అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒకే ఒక గొర్రె ఉంది, దాన్ని లాక్కున్నాడు అని చెప్తే దావీదు అంటాడు, అలా లాక్కున్న వ్యక్తి మరణ పాత్రుడు అంటాడు. ఎవరంటారు మరణ పాత్రుడని?
దావీదే అంటాడు. అంటే అప్పుడు ప్రవక్త అంటాడు, ఆ మనుషుడు ఎవరో కాదు నువ్వే, ఆ మనుషుడు ఎవరో కాదు, ఆ మనుషుడవు నీవే, దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు రాజువి. నీకు ఎంతమంది భార్యలు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు కుదరదండి అలాగా. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఒక వ్యక్తికి ఒక భార్య ఉండాలి, పాత నిబంధన కాలంలో ఉండేవాళ్ళు. కానీ అది కూడా నిబంధనతోనే. కానీ దావీదు ఏం చేశాడు, తనకి ఎంతమంది ఉన్నా కూడా మళ్ళీ వేరే వాళ్ళకి భార్య అయిపోయినామని తెప్పించుకొని ఆమెతో ఏం చేశాడు, పాపము చేశాడు. అది చాలా భయంకరమైన స్థితి. అందుకే దావీదు చేసిన పాపాన్ని బట్టి రాజు అయినా కూడా ఒకనొక సందర్భంలో దావీదు కాళ్ళకి చెప్పులు లేకుండా మొల్ల కంచెల్లో కొండల్లో గుట్టల్లో పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. దేనిని బట్టి? ఆయన చేసిన పాపాన్ని బట్టి. ఈరోజు మనం అందరం గమనించాల్సింది అదే. మానవుడు చేసినటువంటి పాపాన్ని బట్టి తన జీవితంలో లెక్క లేని అపాయకరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో దావీదుని దేవుడు మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉంచారు. దావీదుని దేవుడు మనకు ఏం చేశారు, ఒక ఎగ్జాంపుల్గా ఉంచారు. దావీదు తన జీవితంలో ఎలా అయితే పాపం చేసి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసిన అలా మనం చేయకుండా పరిశుద్ధంగా మనం బ్రతకాలి. ఒకవేళ మనిషిగా మనం చిన్న చిన్న తప్పులు చేసి పెద్ద పెద్ద పాపాలు చేయకపోవచ్చు. మనిషి చిన్న చిన్న అబద్ధాలు ఆడటం దేవుడి దృష్టిలో తప్పు కదా. రకరకాల తప్పులు ఉన్నాయి. అన్ని తప్పుల్ని కూడా మనం ఏం చేయాలి, దేవుడి సన్నిధిలో. క్రైస్తవుల జీవితంలో మొదటిగా కావాల్సింది ఏంటంటే ఒప్పుకునే జీవితం కావాలి. చాలా మంది అన్ని చేస్తారు, నేనేం చేయలా అంటాం. నువ్వేం చేయలా, కానీ దేవుడి దృష్టిలో నువ్వు చేసింది తప్పు. బైబిల్ చెప్తుంది కదా, ఒకని ప్రవర్తన వాని దృష్టిలో ఎలా ఉంటుంది, ఒకని ప్రవర్తన వాని దృష్టిలో సరి అయినదిగా కనపడుతుంది, కానీ చివరకు అది ఏమవుతుంది, అది మరణానికి దారి తీస్తుంది. సామెతల గ్రంథంలో 3-4 సార్లు ఉంది. ఏమనుంది అందరూ చెప్పండి. ఒకని ప్రవర్తన వాని దృష్టికి సరి అయినదిగా కనబడును, కానీ తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మన జీవితం మనకు అర్థం కాదు కాబట్టి బైబిల్ అనేటువంటి అర్థంలో మన జీవితాన్ని సరి చూసుకోవాలి. ఏం చూసుకోవాలి, బైబిల్ చదువుతా ఉంటే మనం చేసేది తప్ప మనం చేసేది రైటా మనకు తెలుస్తుంది. దేవుడికి ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు, నా కుమారుడా ఒప్పుకో, నువ్వు పలానా చోట పలానా పని చేసావు తప్పది ఒప్పుకో అని ఎవరు చెప్తారు మనకి, ఎవరు గుర్తు చేస్తారు? మనం ప్రార్థన చేయకపోతే ఇంకా దేవుడు ఏం గుర్తు చేస్తారా? మరి ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తే అవన్నీ గుర్తు వచ్చిన తర్వాత మనం ఒప్పుకుంటాం, మనం చాలా ఫ్రీ అయిపోతాం. ఏమైపోతాం, నువ్వు ఏదైనా పాపం చేసి మనిషి జీవితంలో ఏదైనా పాపం చేసి నువ్వు దాంట్లోంచి బయటకు రాకుండా ఉంటే నువ్వు ఫ్రీ అవ్వలేవు. ఏదో భారాన్ని మోసినట్టు ఉంటుంది ఆ పాపం. బైబిల్ చెప్తుంది కదా పాపం గురించి, కొండ అయినను పడిపోయాను, పర్వతమైనను దాని స్థానము తప్పును. అంత బలమైన దేనికి ఉందో తెలుసా, పాపానికి ఉంది. కాబట్టి మన పాప భారం మనం మోయలేం. కాబట్టి యేసు ప్రభు మన కోసం ఆయన మన పాప భారాన్ని మోసిన దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే మన భారం ఆయన మోస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఉన్న మన జీవితాల్లో మన స్థితిని మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలా. ఏం చేయాలా, బైబిల్ చెప్తుంది కదా, 28 సామెతల గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదవండి ఎవరన్నా. అదే చూద్దాం, ఒకసారి చూద్దాం. 28 అనుకుంటున్నా, కాకపోతే మారుస్తాం, చూద్దాం. 28 సామెతల గ్రంథం 28వ అధ్యాయం, అది కాదు, అక్కడ ఏమని ఉంటుందంటే తన అతిక్రమణలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు గణికరం. చాలండి. ఏమనుంది అక్కడ, అతిక్రమము దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు. ఎవరు వర్ధిల్లడు అంట అంటే అతిక్రమం అంటే ఏంటి, అతిక్రమం అంటే ఏంటి, ఇనిక్విటీస్ అంటారు ఇంగ్లీష్లో, దోషం. ఏంటది, అతిక్రమం అంటే పాపం. దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన ఏ పనైనా కూడా అది దోషము, పాపం అవుతుంది. దాన్ని ఏం చేయాలి దేవుని సన్నిధిలో
ఏం చేయాలా? ఒప్పుకోకపోతే ఏమవుతుంది? ఒప్పుకున్న వాడికి ఏమవుతుంది? కనికరం ఉంటుంది, వర్ధిల్లుతాడు. వర్ధిల్లటం అంటే ఏంటి? వర్ధిల్లటం అంటే ఏంటి? ప్రాస్పారిటీ, అభివృద్ధి. ఏంటది? అభివృద్ధి. ఈరోజు నీ జీవితంలో అభివృద్ధి కావాలా వద్దా? ఎవరికి కాదు, ఎవరికి కావద్దు అభివృద్ధి? ప్రతి ఒక్క మనిషి ఏమనుకుంటాడు? నేను అభివృద్ధి చెందాలి, నా కుటుంబం అభివృద్ధి చెందాలి, నా కుమారుడు అభివృద్ధి చెందాలి, నా కుమార్తె అభివృద్ధి చెందాలి. బానే ఉంది. నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావు? నీ జీవితంలో పాపాన్ని దాచుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావా? నువ్వు అభివృద్ధి చెందలేవు. నీ జీవితంలో అభివృద్ధి కావాలంటే ఏం చేయాలా? నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలా. యోబు గారు చెప్తారు కదా, నేను పరమన్న దేవుడి దృష్టిలో వేషధారణ అయిపోతా. ఎప్పుడో తెలుసా? నేను చేసిన పాపాన్ని నా రొమ్ములో నేను దాచుకుంటే నేను పరమన్న దేవుడి దృష్టికి ఏమవుతా? వేషధారణ అవుతా. ఈరోజు మనం కూడా పాపం చేసేసి, నేను ఎక్కడ ఎవరు లేరు, 4 గదులు నేను ఒక్కడనే ఉన్నాను కదా, నేను ఏదైనా చేసేయచ్చు, లేకపోతే నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఎవరు లేరు, నేను అక్కడ ఏదైనా చేసేయచ్చులే, ఎవరు తెలుసులే అనుకుంటే దాని అర్థం ఏంటి తెలుసా? పిల్లి పాలు తాగుతానని ఎవరు చూడట్లేదులే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. మనల్ని ఎవరు చూస్తున్నారు? మనల్ని పరమన్నటువంటి దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉండాలా మనకి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉన్నప్పుడు నీ జీవితంలో అభివృద్ధి వచ్చింది. ఎప్పుడు? నీ అతిక్రమాన్ని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ బిడ్డలు వర్ధిల్లుతారు. నిన్ను చూసిన అందరూ ఆహా, యెహోవా చేత, యేసు ప్రభు చేత ఆశీర్వదింపబడిన వాడు ఈయన కుటుంబం ఆశీర్వదించబడిందని చెప్తారు. అంతేకాకుండా మన దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఎప్పుడు ఒకేలాగా ఉంటాను, నేనేం చేయలేదు, నేను బాగానే ఉన్నానులే అనుకుంటే అభివృద్ధి వచ్చిందా? ఎప్పుడు కూడా రాదు. కాబట్టి మన జీవితంలో దావీదు గారు పాపం చేశారు, కానీ నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చి ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు ఆయన రాజు కదా, ఆ ప్రవక్తని ఏదైనా చేయొచ్చు. కానీ చేశాడా? ఏం చేశాడు? ఏమి చేయలే. ఏం చేయకుండా ఏం చేశాడు? మోకరించి దేవుడి సన్నిధిలో ఏడవడం ప్రారంభించాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము, తుడిచివేయము. కేవలం నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. ఏం చేశాను? దేవుని ఎడల అతిక్రమం జరిగించాను. మనుషుల ఎడల పాపం చేస్తే పర్లా, కానీ దేవునికే వ్యతిరేకంగా పాపం చేశాడు. ఒక వ్యక్తి తన జీవితంలో పాపం చేసినప్పుడు తన శరీరంతో ఏదైనా అతిక్రమం కలిగిస్తే అది దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. కాబట్టి తన జీవితంలో ఒప్పుకున్నాడు, దేవా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను కడుగు, ఇస్సోపుతో నన్ను కడగండి, హిమముతో నన్ను పవిత్రపరచండి, నా తల్లి గర్భంలో నుంచి నేను పాపముతో పుట్టినవాడు కాబట్టి నా పుట్టుక కూడా పాపమే, నన్ను క్షమించు అని అని ఏం ప్రార్థన చేస్తున్నాడు? నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఏం కలగజేయమన్నాడు? నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. దావీదు అంతటా రాజే తన జీవితంలో ఆ ప్రార్థన చేశాడు. ఆయన గురించి దేవుడు ఏం చెప్పాడు? ఈజ్ ద మ్యాన్ బిఫోర్ మై ఓన్ హార్ట్. దావీదు నా హృదయానుసారుడైనా. మరి ఆ దావీదే పాపం చేస్తే మరి మనం చేయమా? కొంతమంది అంటారు నేనేం పాపం చేయలే. నువ్వేం పాపం చేయలే, మంచోడువే, కానీ మనం పుట్టకే ఏంటి? మనం పాపం ద్వారా గర్భం ధరించాం. కాబట్టి జన్మ పాపం, కర్మ పాపం ఇవన్నీ పోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ఒప్పుకునేటువంటి అనుభవం నీకు కావాలి. ఏం కావాలి? దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు చేసిన అతిక్రమ క్రియలన్నీ దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే అతిక్రమము దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుకుంటావు, దేవుని కనికరాన్ని పొందుకుంటావు, దేవుని దయను పొందుకుంటావు, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దావీదు కూడా తన జీవితంలో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు తన జీవితంలో దేవుడు క్షమించారు. కానీ క్షమించి దేవుడు ఊరుకోవాలా, ఆయనకి వేయాల్సిన శిక్ష వేసి ఆ శిక్షని ఆయన కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుడు ఆయన మళ్ళీ దీవించారు. ఈరోజు మనం కూడా అంతే. చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు. ఎస్, వెరీ గుడ్. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. యేసు ప్రభు దయ కలిగిన దేవుడు. ఎస్, యేసు ప్రభు దయ కలిగిన దేవుడే.
యేసు ప్రభు కనికరం కలిగిన దేవుడు. ఎస్, యేసు ప్రభు కనికరం కలిగిన దేవుడు. కానీ నువ్వు పాపం చేస్తే దానికి తగిన శిక్షణ మనం అనుభవింపక తప్పదు మన జీవితంలో. కాబట్టి మనం ఏం చేయాలా? మన జీవితంలో మనం సరి అయిన మార్గంలో ఉండాలి, సరి అయిన స్థితిలోకి మనం రావాలి. క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులకి ఉండవలసిన ప్రతి ఒక్క లక్షణం మనకే ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు సాగిపోవాలి. అలాంటి మంచి లక్షణాలు కలిగి మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు? బల నమ్మకమైన నా కుమారుడా, ఏమంటారు? బల నమ్మకమైన నా కుమార్తె, నిన్ను చూస్తే అప్పుడు దేవుడు అంటారు, దేవదూతలు అంటారు, చూసా నా కుమారుడు ఎంత నా వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నాడు, నా కుమార్తె ఎంత వాక్యాన్ని అనుసరించి జీవిస్తుందా అని చెప్పి దేవుడు చెప్పి ఏం చెప్తారు తెలుసా? ఏంటి ఎక్కడ ఉన్నారు మీరు, వెళ్ళండి. ఎవరికే? దేవదూతలతో అంటారు దేవుడు. ఇక్కడ వద్దు, వెళ్ళి అక్కడ సెక్యూరిటీ ఇవ్వాలా. ఈరోజు మనుషులు చాలా మంది సెక్యూరిటీని పెట్టుకుంటున్నారు, పాస్టర్స్ కూడా. ఎవరినే? సెక్యూరిటీ. తప్పులేదు, పెట్టుకోవచ్చు, వాళ్ళకున్న ఉన్నతమైన స్థానాన్ని బట్టి నేను ఏమంటలేదు. కానీ దానికన్నా ముఖ్యంగా మనకి ఏం కావాలో తెలుసా? పరలోక సంబంధమైన సెక్యూరిటీ కావాలా. ఏంటది? అగ్ని రథాలు. ఏంటది? దేవుని దూతలు. రావా? దేవుని దూతలు రారా? ఎప్పుడు వస్తారు? నువ్వు దేవునికి లోబడి బ్రతికినప్పుడు, దేవుడు సంతోషపడే విధంగా నీ బ్రతుకున్నప్పుడు, నీ జీవితం మార్చుకున్నప్పుడు, నీ స్థితిని మార్చుకున్నప్పుడు, నీ జీవితంలో నీకున్నటువంటి కష్టాల నుంచి విడిపించడం కోసం దేవుని దూతలు ఆకాశం నుంచి, పరలోకం నుంచి నీ గృహం చుట్టుతా ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు దేవుని దూతలు వస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం అందరం. దేవుని దూతలు వస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? నీ గొప్పతనం కాదు, అదే దేవుని దయ. ఏంటది? మరి చూస్తున్నారా దేవుని దూతనే? చూస్తున్నావా? నేనైతే చూసా. దేవుని దూతను చూసే స్థితిలోకి రావాలి. ఎవరైనా చూసే స్థితిలోకి రావాలా? దేవుని క్రియల్ని మనం చూడగలగాల. ఆ స్థితిలోకి మనం రావాలి క్రైస్తవులుగా మన జీవితాల్లో. దావీదు గారు రాజే. ఇంకోటి ఏమన్నాడు కింద? సమ్మతి గల మనస్సు నాకు కలగజేయము. సమ్మతి అంటే ఒక వ్యక్తి తన జీవితంలో పాపం చేసినప్పుడు ఆ పాప భారం చేత తన హృదయంలో ఒక విధమైన కృంగుదల ఉంటుంది వ్యక్తి జీవితంలో. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఈ మధ్య ఒక చిన్న పిల్లని పాపం చేసి ఆడు పాడు చేసాడు. వాడు తెలియదు, వాడి పాప భారం ఉంటుంది ఆ వ్యక్తి జీవితంలో. ఆ పాపం తరుముతా ఉంటుంది వాడు నిజంగా చచ్చిపోయాడు, వాడిని చంపేశారు. అల్టిమేట్గా పాప భారం తరమడం వల్ల వాడంతటా వాడు వెళ్ళిపోయి ఊరిలో ఇరుక్కుంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు పాపం చేసినప్పుడు నీ పాపం నిన్ను తరిమి చివరికి నిన్ను మరణానికి అప్పగిస్తుంది. ఎక్కడికి అప్పగిస్తుంది? కాబట్టి చాలా మంది మనుషులు ఏంటంటే, నేను నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, నా ఫ్రీడమ్ ఉంది. ఎస్, నీకు ఫ్రీడమ్ ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. దేవుని వాక్యానికి అనుకూలంగా మనం బ్రతకాలి. వ్యక్తి జీవితంలో వాక్యం లేకపోతే మనుషులు చెడిపోతారని బైబిల్ రాయడం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము దేవుని వరము. దేవుని వాక్యము దేవుని వరము. ఇదే నీకు పెద్ద వరం. దేవుడు చాలా మంది అనుకుంటారు, దేవుడు నాకేం వరాలేవా? వాడు గుడ్డేం కాదు. నీకు ఇచ్చిన దేవుడి వరం ఏంటో తెలుసా? దేవుని వాక్యమే ఒక వరం. కాబట్టి ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతికి మన జీవితంలో మనం శుద్ధ హృదయంతో మనం ముందుకు సాగి మన హృదయాన్ని రోజు రోజుకి నేను శుద్ధుడిని అయిపోయాను అని అనుకోగలిగిన మనుషులు ఎవరు ఉన్నారా? నేను పాపము పోగొట్టుకుని నేను పవిత్రుడను అయిపోయాను అనుకొనదగిన మనుషుడు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. భూమి మీద ఉన్నంతకాలం మన జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది, మరక. ఆ మరక పోవాలంటే మరి ఏం చేయాలా? బైబిల్ చెప్తుంది, నువ్వు ఎంత క్షారం రాసుకున్నా, విస్తారమైన సబ్బు రాసుకున్నా, నీ జీవితంలో నువ్వు చేసిన పాపం మరకవలే కనపడుతుందని దేవుడు చెప్తాడు. మరి ఆ మరక పోవాలంటే ఏం చేయాలి? ఆ మరక పోవాలంటే దేవుని వాక్యం అనే సబ్బు రుద్దుకోవాలి. ఎవరు రుద్దుకోవాలా? దేవుని వాక్యం అనే సబ్బు రుద్దుకున్నప్పుడు నీ జీవితంలో పరిశుద్ధపరచబడతావు, నీ జీవితంలో పవిత్రపరచబడతావు, నీ జీవితంలో ఆశీర్వదించబడతావు, నీ జీవితంలో దేవుని అగ్ని చేత నింపబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మనం గుర్తించి
దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదనే విషయాన్ని గుర్తించి దేవుని వాక్యాన్ని, చాలా మంది ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి కదా, వాక్యం మొబైల్లో చదువుకున్నాంలేండి అంటారు. మంచిదే, చదివితే మంచిదే. కానీ వాక్యం బాగా చదివి మరి చక్కగా మరి ఈ యొక్క గ్రంథంలోంచి వాక్యం చదివితే చాలా బాగుంటుంది, మొబైల్ కంటే కూడా. ఇంకా అటువంటి అనుభవంలోనికి మనం వెళదాం. దావీదు గారి వల్లే మన జీవితంలో ఒప్పుకునే స్థితి మనం కలిగి, మన పాపాలను దాచుకోకుండా మన యథార్థమైన హృదయంతో మనం ముందుకు సాగుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా వందనాలు.